నమస్కారం అండి. ఎస్పీ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. విష్ణుమూర్తి కల్కి అవతారాన్ని ధరించి యావత్ దుష్టులందరినీ కూడా తన కరవాలానికి బలి చేసిన తర్వాత మళ్ళీ కృతయుగ ధర్మం నెలకొంటుంది. ఎందరో మహారాజులు గర్వంతో విర్రవీగి కన్ను మిన్ను కానక ఆ తిరిగేటటువంటి రాజులందరినీ కూడా చూసి భూదేవి నవ్వుకుంటూ ఉంటుంది. వీళ్ళెంతకాలం ఇలాంటి రాజుల్ని ఎంతో మందిని చూశాను అని. సరే, ఆ పరమేశ్వరుణ్ణి మనసులో నిలుపుకుని ఆయన్ని ధ్యానం చేస్తూ ఉంటే మనం ముక్తి వైపు అడుగులు వేయగలుగుతాం. ఈ కలియుగం అనేది మహా పాపాలతో కూడుకుని ఉన్నటువంటిది, ఎన్నో ఘోర పాపాలతో కూడుకుని ఉన్నటువంటిది. ఈ కలియుగంలో మనకి పుణ్యం దక్కాలి అంటే ఒక్కసారి గనుక మనం హరినామ స్మరణ చేస్తే 100 యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి హరినామ స్మరణ చేస్తే అంత ఫలితం వస్తుంది. చనిపోతాము అనే భయాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. జన్మించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మరణిస్తారు, ప్రతి ఒక్కరూ మరణిస్తారు కదా, అలాగే చనిపోతావు అనేటటువంటి భయాన్ని కూడా వదిలిపెట్టాలి. ఇది ఎవరు చెప్తున్నారు? పరీక్షిత్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నాడు. నువ్వు చనిపోతావు అనే భయాన్ని వదిలిపెట్టాయి. జన్మించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మరణిస్తారు కదా, అలా భయాన్ని వదిలేసి హరిని ధ్యానిస్తూ ఉంటే గనక మనస్సులో నువ్వు వైకుంఠానికి చేరి శాశ్వతంగా వైకుంఠ లోకంలో ఉండగలుగుతావు, మోక్షాన్ని సంపాదించుకోగలుగుతావు. కాబట్టి మోహాన్ని వదులు, నిరంతరం హరిధ్యానమే చేయి అని చెప్పి సుఖమహర్షి చెప్పటంతో పరీక్షిత్తు దర్భాసనం వేసుకుని దర్భాసనపై కూర్చుని తన మనస్సునంతా కూడా హరి మీదే లగ్నం చేసి ధ్యానం చేయటం మొదలు పెడతాడు. మరో విషయాలు ఏవి కూడా మనస్సులోకి రానివ్వడు. అది చూసి సంతోషించినటువంటి సుఖ మహర్షి తన దారిని తాను వెళ్ళిపోతాడు. ఆయన ఎక్కడా కూడా ఎక్కువసేపు ఉండడు కదా, కానీ పరీక్షిత్ మహారాజు కోసమే ఈ భాగవతం చెప్పే వరకు అక్కడ నిలిచి ఉన్నాడు. చెప్పటం పూర్తి అయింది, వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా తర్వాత శృంగి కదా ఈయనకి శాపం ఇచ్చింది, పరీక్షిత్ మహారాజుకి శాపం ఇచ్చింది. ఆ శృంగి వల్ల ప్రేరేపితుడైనటువంటి తక్షకుడు బ్రాహ్మణ వేషాన్ని ధరిస్తాడు. తక్షకుడు ఒక పాము, అతడు బ్రాహ్మణ వేషాన్ని ధరించి వస్తూ ఉంటాడు పరీక్షిత్తు వైపుగా. వస్తూ దారిలో కాశ్యపుడు అనే బ్రాహ్మణుణ్ణి కలుసుకుంటాడు. ఈ కాశ్యపుడు ఎవరయ్యా అంటే పాముల యొక్క విషానికి విరుగుడు ఇవ్వటంలో అతడు చాలా అద్వితీయుడు, చాలా గొప్పవాడు. అతన్ని కలుసుకుని అతడికి అమోఘమైన సంపదని, చాలా గొప్ప ధనాన్ని ఇచ్చి అతన్ని పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తాడు. సరే, వెళ్ళనివ్వకుండా చేసి ఒక పండును ఒకదాన్ని తీసుకుని పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరలో ఉన్న ఒకళ్ళకి ఆ పండునిచ్చి తక్షకుడు తన దారిని తాను వెళ్ళిపోతాడు. సరే, పండుని బ్రాహ్మణుడు వేషంలో ఉన్నాడు కదా ఈ తక్షకుడు, బ్రాహ్మణుడు పండునిచ్చాడు కదా మహారాజుకి ఇద్దాము అని చెప్పి ఆ పండుని తీసుకున్న అతను ఈ పరీక్షిత్ మహారాజుకి ఆ పండునివ్వగా ఆ పరీక్షిత్తు పండుని రుచి చూస్తాడు. వెంటనే ఒక పురుగు ఒకటి బయటికి వస్తుంది. అందరూ చూస్తూ ఉండగానే ఆ పురుగు కాస్త మహాసర్పంలా మారి ఈ పరీక్షిత్ మహారాజుని కాటు వేసేస్తుంది. చూస్తూ ఉండగానే ఆ విషానికి దగ్ధమైపోతాడు పరీక్షిత్ మహారాజు. ఇది అంతా కూడా చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా కళ్ళారా చూస్తారు. అందరూ కూడా భయంతో హాహాకారాలు, అయ్యో ఇదేంటి, ఇది ఎక్కడన్నా ఇలాంటి చూసామా అనే హాహాకారాలు చేస్తూ ఉంటారు. ఈ విషయాన్నంతటినీ కూడా పరీక్షిత్ మహారాజు కుమారుడైనటువంటి జనమేజయుడు తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆ తక్షకుడి మీద అలాగే పాములన్నిటి మీద విపరీతమైన కోపాన్ని పెంచుకుని అసలు పాము అనేది భూమి మీద లేకుండా చెయ్యాలని ఒక గొప్ప సర్పయాగాన్ని మొదలు పెడతాడు. గొప్ప సర్పయాగాన్ని చేస్తాడు. ఆ సర్పయాగం చేస్తూ ఉండగా ఎక్కడెక్కడ పాములన్నీ కూడా వాటంతట అవే వచ్చేసి ఆ యాగంలో పడిపోతూ ఉన్నాయి. అంటే ఆ యాగం యొక్క ప్రభావం అలాంటిది, ఆకర్షించేస్తోంది అన్నిటిని, పాములన్నిటిని. అవన్నీ వచ్చి హోమగుండంలో పడి మలమల మాడి మసైపోతూ ఉన్నాయి. కానీ తక్షకుడు మాత్రం రాలా. తక్షకుడు కోసమే కదా ఈ యాగం చేస్తూ ఉన్నాడు. తక్షకుడు మాత్రం రాలా. తక్షకుడు ఇంద్రుడి భవనంలో దాక్కుని ఉన్నాడు అని చెప్పి తెలుసుకున్నటువంటి ఋత్విజుడు
ఇంద్ర తక్షక అని చెప్తాడు. మంత్రం చెప్పేటప్పుడు ఇంద్రుడితో పాటు సహేంద్ర తక్షక అని చెప్తాడంటే ఇంద్రుడితో పాటు తక్షకుడు కూడా హోమగుండంలో పడిపోవాలి అని. వెంటనే తక్షకుడు ఇంద్రుడు ఉన్నటువంటి భవనంతో సహా విమానంతో సహా హోమగుండం వైపు వచ్చేస్తూ ఉండగా ఈలోపుగా అంగీరసుడు అనే ఒక మహాముని ఆ యాగం జరుగుతున్న ప్రదేశానికి వస్తాడు. వచ్చి ఆ పరీక్షిత్ మహారాజు కుమారుడైనటువంటి జనమేజయుడితో ఈ విధంగా మాట్లాడతాడు. ఓ మహారాజా, నువ్వు గొప్ప మహారాజువి, పరీక్షిత్ మహారాజు వంటి గొప్ప మహారాజుకి కుమారుడివి, పైగా కురు వంశానికి చెందినవాడివి. నీకు తెలియని విషయాలు కాదు, అయినప్పటికీ చెబుతున్నాను విను. చావు పుట్టుకులు అనేవి చాలా సహజమైనవి. ఏ ఒక్కళ్ళు కూడా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోరు కదా. పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఎప్పుడో ఒకప్పుడు గిట్టవలసిందే. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు. అయితే ఆ ప్రాణులు భూమి మీద ఉన్నంతకాలం తమ చేసినటువంటి పాపకర్మల ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. నీకు తెలియని విషయాలు కాదు కదా. ఇప్పటికే లెక్కలేనన్ని పాములు మరణించాయి యాగంలో పడి. ఇక చాలు, ఈ యాగాన్ని నిలుపుదల చేయి, ఆపివేయి అని చెప్పి అంగీరసమని చెప్తాడు. అంగీరసముని మాటలు విన్నటువంటి జనమేజయుడు కూడా ఆ మాటలకు అంగీకరించి ఆ ముని మాటని కాదనకుండా యాగాన్ని ఆపివేస్తాడు. అలా ఆపివేసి తిరిగి రాజధానికి వస్తాడు. రాజధానికి వచ్చి ఎంతో చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ధర్మ మార్గంలో నడుస్తాడు. ఇతరులను ఎప్పుడూ నిందించి ఎరుగడు జనమేజయుడు. విరోధి భావాన్ని కలిగి ఉండడు. అలా కలిగి ఉండకుండా ఎప్పుడూ కూడా విష్ణు ధ్యానాన్నే ధ్యానిస్తూ విష్ణు పదాన్ని తప్పక చేరుకుంటాడు అతడు అని చెప్పి సూతుడు సౌనికాది ఋషులకి చెప్తారు. చెబితే అప్పుడు మునులు ఈ విధంగా చెప్తారు, అడుగుతారు. ఏమని అడుగుతారంటే, నారాయణుడి యొక్క గుణాలు చెప్పావు నువ్వు, నాకు అనేకమైన కథలు కూడా చెప్పావు. పాపం చేసిన వారు, పాప బుద్ధి కలిగిన వారు తరించేటటువంటి ఉపాయం ఏదన్నా ఉంటే అది కూడా చెప్పు మహానుభావ. ఎన్నో చెప్పావు నువ్వు, అది కూడా చెప్పి పుణ్యం కట్టుకో అని అడిగితే సూతుడు ఈ విధంగా చెప్తాడు. మార్కండేయ మహర్షి అనేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన కథను చెప్తాను విను. ఆ మార్కండేయ మహర్షి హరిని మనస్సులో పెట్టుకుని హరి మీద తప్ప మరే విషయాల మీదకి కూడా తన మనస్సుని పోనివ్వకుండా సంతోషంగా జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. కల్పం అంతమయ్యే సమయంలో లోకాలన్నీ కూడా జలమయమైపోతాయి. వర్షం తాటి చెట్లు ఎంత ప్రమాణంలో ఉంటాయో అంతంత లావు దారాలతో వర్షం పడుతుంది. అలా వర్షం పడటంతో లోకమంతా కూడా జలమయమైపోతుంది. కారు మబ్బులు కమ్మి ఉండటంతో మొత్తం అంతా కూడా చీకటి నీళ్లే, ఎక్కడ వెలుగు అన్నది ఉండదు. ఆ సమయంలో ఒక్కడే తిరుగుతూ ఉంటాడు మార్కండేయ మహర్షి. ఒక్కడే తిరిగి అక్కడ ఒక బాలుడు కనపడితే ఆ బాలుడికి నమస్కారం చేసి అతడి హృదయంలో ఎన్నో వేల సంవత్సరాలు ఆ బాలుడి హృదయంలోనే ఉండి ఆ తర్వాత మర్రి ఆకు మీద పవలించినటువంటి బాలుడిని చూశాడు. చూసి ఆ బాలుడికి నమస్కారం చేస్తాడు అని చెప్పి సూతుడు చెప్తూ ఉండగా మునులు అడుగుతారు, ఆ మార్కండేయ మహర్షికి అంత గొప్ప మహిమ ఎలా సాధ్యమైంది? దీనికి ఏదైనా కారణం ఉందా మహర్షి అని అడిగితే సూతుడు ఈ విధంగా చెప్తాడు. మృకండు అని ఒక మహర్షి మహాముని ఉండేవాడు. ఆయన బ్రహ్మచర్యంతో తపస్సు చేస్తూ ఉండగా, ఎంతో నిష్ఠతో తపస్సు చేస్తూ ఉండగా శివుడు విష్ణువు ఇద్దరు కూడా ప్రత్యక్షమవుతారు ఆయనకి. మృకండ మహర్షికి శివుడు విష్ణువు ఇద్దరు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైతే చక్కటి గుణ సంపదలు కలిగినటువంటి కుమారుణ్ణి వరంగా ప్రసాదించమని వేడుకుంటాడు ఆ మహర్షి. వాళ్ళు తదాస్తు అని చెప్పి చెప్తారు. ఆయనే మార్కండేయ మహర్షి. అలా పుట్టిన మహర్షి మార్కండేయ మహర్షి. చక్కగా ఎదుగుతూ ఉన్నప్పుడే చక్కగా నియమనిష్టలన్నీ కూడా పాటిస్తూ ఉండేవాడు. చక్కగా తపస్సులో ఎప్పుడూ కూడా లీనమైతూ ఉండేవాడు. ఆయన మృత్యువు తన దగ్గరికి వచ్చి తన్ని చుట్టుకున్నప్పటికీ కూడా ఆ మృత్యువుకి లొంగకుండా 10,000 సంవత్సరాల కాలం పాటు తపస్సు చేశాడు. ఈయన తపస్సుకి చూసి భయపడినటువంటి ఇంద్రుడు తపస్సుని భగ్నం చేయటానికి దేవతా స్త్రీలని అప్సరసల్ని పంపిస్తాడు. ఆ అప్సరసలు మార్కండేయ మహర్షి ఆశ్రమానికి వస్తారు.
ఆ మహర్షి ఆశ్రమం ఎంతో రమణీయంగా ఉంటుంది. కాలాలు కాకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి చెట్ల నిండా, అన్ని చెట్ల నిండా కూడా ఫలాలతోటి పుష్పాలతోటి నిండి ఉంటాయి ఆ చెట్లన్నీ కూడా. అక్కడ ఉన్న జంతువులన్నీ కూడా జాతి వైరాన్ని మర్చిపోయి కలిసి తిరుగుతూ ఉంటాయి. చక్కగా నెమళ్ళు ఉంటాయి, నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి, పురివిప్పి నాట్యం ఆడుతూ ఉంటాయి, కోయిలలు పాడుతూ ఉంటాయి, చిలకలు కిచకిచమని ధ్వనులు చేస్తూ ఉంటాయి, చక్కటి సరోవరాలు ఉంటాయి. ఎంతో అందంగా ఉంటుంది ఆశ్రమ ప్రాంతం అంతా కూడా. ఆ ప్రాంతాన్ని చూస్తూ ఇంద్రుడు తనకు ఆజ్ఞాపించినటువంటి ముని యొక్క తపస్సుని భగ్నం చెయ్యాలనేటటువంటి ప్రయత్నాన్ని మొదలు పెడతారు అప్సరసలు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముని తపస్సుని భగ్నం చేయలేకపోతారు. దాంతో తమ ఓటమిని ఒప్పుకుని వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్ళిపోతారు. అలా కొంతకాలం తపస్సు చేసిన తర్వాత మార్కండేయ మహర్షికి విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతారు. ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే మార్కండేయ మహర్షి అనేక విధాలుగా ఆయన్ని స్తోత్రం చేసి, నీ నామస్మరణతో ఈ దేహం అనేక యుగాల వరకు నిలిచి ఉండేలా నాకు వరాన్ని ప్రసాదించు తండ్రి అని చెప్పి ఆయన్ని వరం అడుగుతాడు. అలాగే అని చెప్పి ఈయన కూడా వరమిస్తాడు. అనేక యుగాలు నీ శరీరం నిలిచి ఉంటుంది అని వరమిస్తాడు. ఆయన అంతర్ధానం అయిపోతాడు. సరే, కొన్నాళ్ల సమయం గడిచేసరికి మార్కండేయ మహర్షి శివ పూజ చేయటం మొదలు పెడతాడు. ఈ శివ పూజలో పడి విష్ణునామస్మరణ వదిలేశాడు. విష్ణునామస్మరణని మర్చిపోయాడు. అలా 100 సంవత్సరాల కాలం పాటు ఆ సమయంలోనే ధారాపాతంగా వర్షం కురిసింది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా కారు చీకటి, నీళ్లు తప్ప ఏమీ లేవు. ఆ నీటి మధ్యలో వటపత్రంపై ఒక బాలుడు కనిపించాడు ఆ మహర్షికి. ఆ బాలుడి యొక్క హృదయంలోకి ప్రవేశించి అక్కడే అనేక సంవత్సరాలు ఆయన తిరిగాడు. ఆ తర్వాత ఆ బాలుడి యొక్క పాద పద్మాలను స్మరిస్తూ బయటికి వచ్చి ఆ బాలుడిని కౌగలించుకుందాం అనేలోగా ఆ బాలుడు అంతర్ధానమైపోయాడు, మాయమైపోయాడు. సరే, మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వచ్చి ఇదేం వింతో అనుకుంటూ ఆశ్రమానికి వచ్చి మళ్ళీ యథాప్రకారంగా ఆయన తపస్సు చేసుకోవటం మొదలు పెడతాడు మార్కండేయ మహర్షి. అలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి మహర్షిని చూశారు శివపార్వతులు. చూసి పార్వతీదేవి, అబ్బా, ఈ మహర్షి యొక్క దివ్య తేజస్సు చూడండి, విభూతిని ఒంటి నిండా చక్కగా రాసుకున్నాడు. ఈ మహర్షి మన కోసమే చక్కగా తపస్సు చేస్తూ ఉన్నాడు, పదండి వెళ్ళి ఆయనతో మాట్లాడదాము అని చెప్పి పార్వతీదేవి అడగగా ఇద్దరూ కూడా భూలోకానికి వచ్చి మార్కండేయ మహర్షి ముందు ప్రత్యక్షమవుతారు. అయినప్పటికీ కూడా శివపార్వతులు తన ఎదురుగా ప్రత్యక్షమైనప్పటికీ కూడా తపస్సులో లీనమైపోయినటువంటి మార్కండేయ మహర్షి అది గమనించుకోలేడు. అంటే శివపార్వతులు తన ముందు ఉన్నారు అని కూడా తెలుసుకోలేకపోయాడు, కళ్ళు మూసుకుని తపస్సులోనే ఉన్నాడు. అది గమనించిన పరమేశ్వరుడు తన యొక్క మాయతోటి, మహామాయతోటి ఈ మార్కండేయ మహర్షి హృదయంలోకి ప్రవేశించి ఆయనకి సాక్షాత్కరించాడు. చక్కగా ఒళ్ళంతా విభూది పూసుకుని 3 కన్నులతో జటాధారి అయి చేతిలో త్రిశూలం, అలాగే కంఠానికి నాగుపాముని ఉన్నటువంటి అలంకరించుకున్నటువంటి పరమేశ్వరుడు పక్కనే పార్వతీదేవి వృషభాన్ని అధిరోహించి, వృషభాన్ని ఎక్కి వృషభ వాహనాన్ని అధిరోహించి చుట్టూ ప్రమదగణం కలుస్తూ ఉండగా ఉంటారు. అది చూసినటువంటి మార్కండేయ మహర్షి పరమేశ్వరుణ్ణి, పార్వతీదేవిని అనేక విధాలుగా స్తోత్రం చేస్తాడు. స్తోత్రం చేసి ఈ విధంగా అడుగుతాడు, ఓ మహానుభావ పరమేశ్వర, నా జన్మ ధన్యమయ్యింది. నాకు విష్ణు పాద పద్మాలని ధ్యానించే బుద్ధిని ప్రసాదించు, మరణాన్ని జయించే శక్తిని కూడా ప్రసాదించు అని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు, ఓ మహర్షి, నువ్వు కోరిన 2 ప్రసాదిస్తున్నాను. వాటితో పాటుగా ముసలితనం, రోగము నీ దరిదాపులకు కూడా రావు. అలాగే 1,000,000 కల్పాల ఆయుష్ను ప్రసాదిస్తున్నాను. నారాయణుడి అనుగ్రహం కూడా నీ పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పి ఆయన మాయమైపోయాడు. శివపార్వతులు ఇద్దరూ కూడా మాయమైపోయాడు. ఆ విధంగా మార్కండేయ మహర్షికి ఇంతటి గొప్ప వైభవం, ఇంతటి గొప్ప మహత్తు కలిగింది అని చెప్పి ఆ సూతుడు సౌనికాది ఋషులకి చెప్పారు. ఈ మహాభాగవతం అనేది పురాణాలలో అన్నిటిలోకెల్లా శ్రేష్టమైనది భాగవతం.
ఈ భాగవతాన్ని వినేవారు, అదేవిధంగా చెప్పేవారు, పఠించేవారు, రాసేవారు సంపూర్ణమైనటువంటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలిగి తదనంతర కాలంలో విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. పుష్కర తీర్థంలో కానీ, ద్వారకా నగరంలో కానీ, మధురలో కానీ ఏదైనా ఒక ఆదివారం నాడు ఆసక్తిగా భాగవతాన్ని చదివితే గనక అలాంటి వాడు ఎంత పాపాత్ముడైనా కూడా సంసార సాగరాన్ని తరించగలుగుతాడు అని చెప్పి సూత మహర్షి ఈ భాగవతం యొక్క గొప్పతనాన్ని సౌనికాది ఋషులు సంతోషపడుతూ ఉండగా, ఆనందంతో వింటూ ఉండగా చక్కగా వివరించాడు. ఇదండి భాగవత కథ సమాప్తం. భగవంతుడి యొక్క అనుగ్రహం వలన, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, గురువుల యొక్క దయ వలన, మీ ఆదరాభిమానాల వలన భాగవత కథని చక్కగా నిర్విరామంగా పూర్తి చేయగలిగాను. నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి తల్లిదండ్రులకి, గురువులకి మనస శిరస నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆదరించిన మీకు కూడా నమస్కారం చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలండి. నమస్కారం.